పార్వతి వరసుత గజానన పాలిసుయన్నను గజానన పార్వతి వరసుత మండలం పడమరేపర్ గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం నిర్మించడం జరిగింది. ఈ రోజు నుంచి మన కార్యక్రమాలు మొదలయ్యి 15వ తారీఖు వరకు విగ్రహ ప్రతిష్ట అనంతరం అన్నదాన సమారాధన మరియు సాయంత్రం శాంతి కళ్యాణం జరుగును. ఈరోజు మనకి మన విప్పర్ గ్రామం మరియు పరిసర గ్రామాల నుంచి కొంతమంది పార్టిసిపేట్ చేసి మన విప్పర్ గ్రామంలో మన శ్రీ వెంకటేశ్వర వారి విగ్రహం ఊరేగింపు కొనసాగించడం జరుగుతుంది. మన భక్త ప్రజలందరినీ ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. సందర్భంగా 12వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమాలు బోనవారి ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇవాళ 12వ తారీఖు విగ్రహాల ఊరేగింపు కార్యక్రమం మరియు రేపు ఎల్లుండ ఈ గుడి ప్రతిష్ఠ సందర్భంగా యాగం తదితర కార్యక్రమాలు జరుగుతాయి. 15వ తారీఖు విగ్రహ కార్యక్రమం ప్రతిష్ఠ జరుగుతుంది. ఈ కార్యక్రమానికి భక్తజనులందరూ విరివిగా పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. మా విప్పరు గ్రామంలో మా మావయ్య గారు అయినటువంటి బోనం శాస్త్రరావు గారు కుటుంబం తరపుని బోనం వీరయ్య గారు ఆధ్వర్యంలో మరి తిరుపతి దేవస్థానం అనుసంధానం అని అంటున్నారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈ శంకుస్థాపన చేసిన రోజు కానించి ఈ వారం వరకు మా బావైనటువంటి వీరయ్య గారి ఆధ్వర్యంలో ఒక్కరోజు కూడా పనికి ఇక్కడ ఆటంకం లేకుండా ఇంత వైభవంగా మా ఊర్లో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకునైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మితం వాళ్ళ కుటుంబానికే కాదు, అది ఈ చుట్టుపక్కల గ్రామాలకేంటి మా గ్రామాలకేంటి మొత్తం అందరికీ కూడా ఆ స్వామివారి దయకు అందరూ ప్రజలందరూ పాత్రలు అవ్వాలని ఇంత విజయవంతంగా నిర్వహించినటువంటి మా బావగారు వాళ్ళ కుటుంబానికి భగవంతుడు ఎల్లప్పుడూ కూడా అండదండలుగా ఉండి వాళ్ళని ఎప్పుడు కూడా ఇంకా ముందుకు నడిపించాలని, ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేసి వాళ్ళ యొక్క వంశాన్ని మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని, ముఖ్యంగా ఏంటంటే నేను ఇక్కడ చూస్తూ ఉంటాను, అవతలే మా ఇల్లు, అందరికన్నా కూడా మాకే ఇది ఆలయం, స్వామివారి ఏదో మా ఇంట్లో ఉన్నట్టే ఉంటుంది, ఇంకా మాదే గుడి కింద ఉంటుంది ఇక్కడ. అలాగే మా బావగారు ఇంత మంచి మహత్తర కార్యక్రమం జరిపినందుకు
మొత్తం మా గ్రామం తరపుని, అలాగే కాదు మా ఇంచుమించు మా గ్రామమే కాదు, మా మండలమే కాదు, మా జిల్లా కాదు, మా రాష్ట్రం తరపున అందరి తరపున కూడా మా బావగారికి అందరూ కూడా దీవించి ఇంకా ఆయన ఎంతో పైకి రావాలని కోరుకుంటూ ఆ స్వామివారి కృప ఆ కుటుంబానికి దక్కాలని కోరుకుంటున్నా. మా వెస్ట్ విప్పారు గ్రామానికి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గుడి కట్టడానికి చాలా ఆనందంగా ఉంది. మా బోనం వీరయ్య గారు ఉప సర్పంచ్ గారు అయినటువంటి ఈయన ఈ గుడి కట్టడానికి చాలా సంతోషంగా ఉంది. అన్ని పనులు కూడా దగ్గర బాగా చూసుకునేవారు. ఈ గుడి కట్టడం వల్ల ఈ చివర చాలా అందంగా కనిపిస్తుంది కూడా. అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఏ గుడికి వెళ్ళినా సరే, ఎక్కడికి వెళ్ళినా సరే వెంకటేశ్వర స్వామి ఏ కోరిక కోరినా కూడా బాగా నెరవేరుస్తారు. నాకైతే చాలా ఇష్టం. మాకైతే నమ్మకం ఉంది. ఈ గుడికి వచ్చి అందరూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్య ఆరోగ్యాలతో ఉండవలసిందిగా కోరుకుంటున్నాం. సర్వేజన సుఖనో భవంతు. వెంకటేశాయ. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించరాత్. వెంకటేశ సమోదేవో న భూతో న భవిష్యతి. ఏకహస్తకటింజైవ వామే శంకంచ నిక్షేపేత్. దక్షిణే చక్రహస్తంచ ఏవం వైకుంఠహస్తకం. పీతాంబరధరం దేవం నానాలంకారశోభితం. అలర్మేల్మంగ సంయుక్తం వెంకటేశమహం భజే. ఈ యొక్క కలియుగంలో కలో వెంకటనాయక అన్నట్టుగా ఈ యొక్క కృతేతు నారసింహశ్చ త్రేతాయాం రఘునందన ద్వాపరే వాసుదేవశ్చ కలో వెంకటనాయక. ప్రతి యుగంలో ప్రధాన దేవతగా ఒక్కొక్క స్వామిగా నారాయణుడు అవతరిస్తే ఈ కలియుగంలో మనందరికీ కూడా మన ఆర్తిని తీర్చడం కోసమని వెంకటేశ్వర స్వామిగా అవతారం చేసుకున్నాడు. కనుక మన విష్ణు విప్పర గ్రామంలో గ్రామ ప్రజలందరి యొక్క మనసుని తెలుసుకొని గ్రామంలో ఈశాన్య భాగమైనటువంటి స్థానాన్ని ఎంచుకుని స్వామే స్వయంగా ఇక్కడికి వెలుస్తున్నాడన్నట్టుగా భూలోక వైకుంఠాన్ని తలపించే విధంగా ఈ యొక్క దేవాలయ నిర్మాణాన్ని శ్రీ పాంచరాత్రాగమ దివ్య శాస్త్ర ప్రమాణంగా ప్రతి ఒక్కటి కూడా అనువనున కూడా పెద్ద పెద్ద సిద్ధాంతుల్ని అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం వారి యొక్క ఆధ్వర్యాన్ని అనుసంధానం చేస్తూ అలాగే ఈ యొక్క ప్రతిష్టా మహోత్సవం కూడా ధర్మగిరి పాఠశాలలో చదువుకున్నటువంటి పాంచరాత్ర దివ్య ఆగమాన్ని అభ్యసించినటువంటి వేదమూర్తుల్ని ఆగమ పండితుల్ని తీసుకురావడం జరుగుతుంది రేపటి నుంచి జరిగేటువంటి కార్యక్రమాల్లో. అలాగే మన దేవాలయానికి విషయానికి వస్తే దేవాలయ నిర్మాణం అత్యద్భుతం. మనం చెప్పుకున్నాం వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించనాథని. వెంకటేశ సమోదేవో నభూతో న భవిష్యతి. మరొక పేరు పెట్టి మనం అనుకోవడానికి లేకుండా ఉండేటువంటి రీతిలో దేవాలయ నిర్మాణం జరిగింది. మనం తిరుమలకు వెళ్ళినప్పుడు స్వామివారి దర్శనం ఎప్పుడెప్పుడా అని మనం కొన్ని గంటల పాటు మనం వేచి ఉండి స్వామి దర్శనం చేసుకున్న తర్వాత ఆనందాన్ని పొందుతూ ఉంటాం. దాన్నే ఆనంద నిలయము అని పేరు. కాబట్టి అటువంటి ఆనందాన్ని పంచడం కోసం ఎక్కడికో వెళ్ళి మనం దర్శనం చేసుకోవాలి, ఏ గ్రామంలో వెంకటేశ్వర ఉన్నాడు వెతుక్కోవాలనేటువంటి ఇబ్బంది లేకుండా మన గ్రామం దగ్గరలో మన గ్రామంలో మన ఇంటి దగ్గర సమీపంలోనే స్వామివారి దేవాలయం ఉండటం అందరికీ చాలా ఆహ్లాదాన్ని, అలాగే ఉండేటువంటి వ్యాపార మత్స్య పరిశ్రమ కావచ్చు, వ్యవసాయ పరిశ్రమ, ఏ పరిశ్రమ అయినా సరే అభివృద్ధి చెందేటట్టుగా యజ్ఞ యాగాదులు నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ యొక్క ప్రతిష్టా మహోత్సవ సమయమనందు. అలాగే దేవాలయ నిర్మాణంలో మనకి తిరుమలలో ప్రాకారం చుట్టూ తిరుగుతూ ఉన్నప్పుడు మనకి చుట్టూ ఆలవార్లు, గోదాదేవి మొదలైనటువంటి దివ్య కులశేఖరాల వారు అలాగే మొదలైనటువంటి వారందరూ కనిపిస్తూ ఉంటారు. అలాగే మనం ప్రదక్షిణపూర్వకంగా శిఖరం మీద చూసుకుంటే విమాన వెంకటేశ్వర స్వామి వారిగా మనకి దర్శనమిస్తూ ఉంటాడు. ఆ విమాన వెంకటేశ్వర స్వామి వారు విమాన గోపురం అంటారు. ఆ విమాన గోపురం మీద ఉండటం చేత స్వామివారు విశేషంగా అక్కడి నుంచి భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తారు అని ప్రతీది. కాబట్టి ఆ ఒక్క సమయంలో మనం ప్రదక్షిణ చేస్తూ ఉన్న సమయంలో వాయువ్య దిగ్భాగంలో పైన భాగానికి మనం తలవెత్తి గోపురం మీదకి చూస్తే వెండి యొక్క మకర తోరణంతో బంగారు ఛాగితో ఉండేటువంటి మూర్తిని అక్కడ చక్కగా మన తిరుమలలో ఉండేట్టుగానే అక్కడ నియమించారు మన ఎవరైతే దేవాలయం కమిటీ సభ్యులు అలాగే ఉండేటువంటి ధర్మకర్తలు ఉన్నారో వారందరూ కూడా ఆగమ పండితుల యొక్క సలహా మేరగా. కాబట్టి సుందరాజమైనటువంటి రూపం స్వామిది. అలాగే సహజంగా మనకి దేవాలయంలో మూర్తులు విగ్రహములు అంటే రాతిమయంగా ఉంటాయి. అయితే ఈ రాతి విశేషమైన రాతితో స్వామివారి యొక్క మూర్తిని చెక్కడం జరిగింది. ఏమిటా రాతి అంటే కృష్ణశిలతో స్వామివారిని తయారు చేయడం జరిగింది. కృష్ణశిల అంటే మనం అందరం కూడా చూస్తుంటాం. సహజంగా మనం అభిషేకం చేస్తే పంచామృతములన్నీ కూడా అలా స్వామి మీద అలా గరుగ్గా ఉండటం చేత అలా ఆగుతాయి. కానీ మన స్వామి మీద పంచామృతాలు పోస్తూ ఉంటే ఆ ధార అంతా కూడా ఒక్క చుక్క కూడా ఉండకుండా అలా ధారగా కిందకి జారవారుతూ ఉంటుంది. అంత విశేషం అన్నమాట. కాబట్టి కృష్ణశిలతో స్వామిని తయారు చేసుకోవడం చాలా విశేషం, ఉత్తమమైనటువంటి చక్కగా కార్యక్రమాన్ని మనం చేయబడుతున్నాం.
ఇప్పుడు జరిగేటువంటి కార్యక్రమాన్ని గ్రామోత్సవంగా స్వామివారి యొక్క మూర్తులు, అలాగే ఉత్సవ మూర్తులు, శిఖరం మీద ప్రతిష్ఠించేటువంటి కలశములు, సుదర్శన భగవానుడు మొదలైనటువంటి పరివారం అంతా కూడా గ్రామోత్సవంగా వెళుతారు. ప్రతి ఒక్కరికి కూడా దర్శనాన్ని ఇస్తారు. ఈ యొక్క స్వామివారి హృదయం దగ్గర ఎప్పుడు కూడా శ్రీనివాసుడు, శ్రీ అంటే లక్ష్మి, ఆ లక్ష్మిని లోపల తన హృదయంలో పెట్టుకున్నవాడే శ్రీనివాసుడు అని పేరు. కాబట్టి అటువంటి శ్రీనివాసుడికి చక్కగా హృదయం మీద వక్షస్థల లక్ష్మి ఇద్దరు కూడా చక్కగా దర్శనమిస్తూ ఉన్నారు. అదేవిధంగా స్వామివారి యొక్క శోభాయాత్రలో ప్రతి ఒక్క గ్రామస్తులు పాల్గొనాలి. స్వామివారికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క విశేషం ఉంటుంది. ఒక్కొక్క రోజు జలాదివాసం అని ఒక రోజు, పంచగవ్యాదివాసం, అలాగే క్షీరాదివాసము, ధాన్యాదివాసం, శయ్యాదివాసం, అధివాసాలతో స్వామివారికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క విశేషంగా చేస్తూ ఉంటారు. కాబట్టి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే స్వామివారి యొక్క ప్రతిష్టా మహోత్సవ సమయంలో ఏకకాలంలో యంత్ర ప్రతిష్ట, అలాగే శిల ప్రతిష్ట, అలాగే శిఖర ప్రతిష్ట ఏకకాలంలో జరుగుతూ ఉంటుంది. సుమారుగా 12 నుంచి 15 మంది పురోహితులు, ఆ అర్చక స్వామి బృందం అంతా కూడా దీంట్లో పాల్గొని యజ్ఞయాగాదులు చేయడం జరుగుతుంది. మన గ్రామం బాగుండాలి, చక్కగా అందరూ కూడా బాగుండాలి అనేటువంటి సంకల్పంతో చేసినటువంటి యొక్క నిర్మాణం అద్భుతమైనటువంటి ఒక చరిత్రలో ఈ యొక్క గ్రామం చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళందరూ కూడా తరతరాలు కూడా చెప్పుకునే విధంగా దేవాలయ నిర్మాణము ఇంత అద్భుతంగా జరుగుతుంది. కాబట్టి దీనికి సహకరించినటువంటి ఈ గ్రామంలో ఉండేటువంటి ప్రతి భక్తులకి కూడా, అలాగే కమిటీ సభ్యులకి, ధర్మకర్తలు ఎవరైతే స్వామివారి విగ్రహ దగ్గర నుంచి దేవాలయ నిర్మాణం వరకు కూడా వారు చూసుకున్నారో వారందరికీ కూడా అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. కాబట్టి అందరూ కూడా చక్కగా ఈ యొక్క నిర్మాణంలో పాల్గొని చేసుకున్నందుకు అందరికీ కూడా అనేక మంగళాశాసనములు. జై శ్రీమన్నారాయణ. తారీఖు నుంచి మరి రేపు 15వ తారీఖు వరకు కూడా ఇక్కడ ఈ బోనంవారి ట్రస్ట్ తరపున ఈ యొక్క వెంకటేశ్వర దేవాలయాన్ని తిరుపతి గుడికి అనుసంధానం చేస్తూనే మరి ఒక ట్రస్ట్గా ఏర్పడి వారే సొంత స్థలదాతలుగా ఉండి వారి కుటుంబమే ఈ గుడిని మొత్తం లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి నిర్మించినటువంటి సంగతి మన అందరికీ తెలుసును. దీనికి ప్రధానంగా మరి బోనం వీరయ్య గారు ఈ బాధ్యత తీసుకున్న కుటుంబం తరపున, బోనం వారి కుటుంబం తరపున, శేషగిరిరావు గారి కుటుంబం తరపున ఈ బాధ్యత తీసుకొని ఈ గుడిని జయప్రదంగా శంకుస్థాపన దగ్గర నుంచి ఈ రోజు ప్రతిష్టాపన దాకా కూడా ఒక్క రోజు కూడా పని ఆగకుండా, ఎవరిని కూడా ఎటువంటి సహాయం అర్థించకుండా 9వ తారీఖున మరి టీటీడీ వారి బృందం ఆధ్వర్యంలో ఈ 4 రోజులు కూడా కార్యక్రమాలు జరగబోతున్నాయి కనుక రేపు ఆఖరి రోజు 15వ తారీఖున ఈ శిఖర ప్రతిష్టాపన, విగ్రహ ప్రతిష్టాపన అన్ని కార్యక్రమాలతో పాటుగా మరి అత్యంత ప్రముఖులు రాబోతూ ఉన్నారు. ఈ నియోజకవర్గ శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారు, మరి అలాగే మాజీ ఉప ముఖ్యమంత్రి ఈ గుడికి సహకరించి మరి గుడిని తీసుకొచ్చినటువంటి నాయకుడు కొట్టు సత్యనారాయణ గారు రాబోతూ ఉన్నారు. అనేక మంది ప్రముఖులు, పెద్దలు, ప్రజలు హాజరు కాబోతూ ఉన్నారు. ఈ సందర్భంగా అన్ని కార్యక్రమాలతో పాటుగా పెద్ద అఖండ అన్న సమారాధన కూడా